పిఆర్పి ట్రీట్మెంట్లో ఎంతో రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. ఇప్పుడు పిఆర్పి అన్నాను, సూపర్ డోస్ పిఆర్పి అని వచ్చింది. పిఆర్పిలో చాలా చేంజెస్ జరుగుతున్నాయి, ఇంకా కొన్ని అప్రూవల్స్ రావాల్సి ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే పిఆర్పి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలి. పిఆర్పి ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసి ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్లన్నీ తగ్గాలి. ఇది ముఖ్యమైన ఉద్దేశం నాది. కొన్ని కేసెస్ ఆపరేషన్ చేసుకోవాల్సింది తప్పకుండా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసే చాలా మంచి డాక్టర్లు చేస్తున్నారు. కానీ 95% కేసెస్లో ఆపరేషన్స్ అవసరం లేదు. కానీ మరి పిఆర్పి చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా. కొంతమందికి తగ్గదు నొప్పి. ఎందుకు తగ్గదు అని ఎప్పుడు ప్రతిరోజు మేము రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. దీంట్లో కనుక్కున్నది ఏంటంటే ఆ పిఆర్పి ఇంజెక్షన్లో ముఖ్యమైన కణాలు ఏంటంటే ప్లేట్లెట్స్. సో పిఆర్పిని మనము ప్రాసెస్ చేసి ఆ ప్లేట్లెట్స్ని తీసి వాటిని టక్కన వేసేస్తే ప్లేట్లెట్స్ పోయి కంప్లీట్గా మంచి చేస్తాయి మన బాడీలో అన్న గ్యారంటీ లేదు. ఇటువంటి గ్యారంటీ రావాలంటే ఏం చేయాలంటే ఆ ప్లేట్లెట్స్ మనము తీసుకున్న ప్లేట్లెట్స్ పేషెంట్ నుంచి ఏ ప్లేట్లెట్స్ అయితే నువ్వు ప్లాస్మా థెరపీ ద్వారా ఆ పేషెంట్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నావో అవి ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయాలి. తప్పకుండా కౌంట్ చేయాలి. చాలామంది చేయరు, 99% చేయరు. ఇపియాన్లో తప్పకుండా ఆ ప్లేట్లెట్ కౌంట్ చేస్తాం. ఎందుకంటే ప్లేట్లెట్స్ మీ బ్లడ్ తీసుకున్న తర్వాత ఆ ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉందనుకో పని చేయదు. ఎవరు చేయరు కాబట్టి కొంతమందికి ఫెయిల్యూర్స్ జరుగుతుంటాయి. అందుకని ఇప్పుడు కొత్త మిషన్ వచ్చింది మా దగ్గర, ప్లేట్లెట్ సెల్ కౌంటర్ అని. ప్రతి పేషెంట్కి బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేసిన తర్వాత ఆ పిఆర్పి తీసుకుంటాం. దాంట్లో ఒక చిన్న డ్రాప్ ఆ టెస్ట్లో అంటే ఆ మిషన్లో వేస్తే అది మనకి చెప్తుంది. ఇన్ కేస్ కరెక్ట్గా ఉందంటే ఇంజెక్షన్, కరెక్ట్గా లేకపోతే దాన్ని మళ్ళీ వేరే ప్రాసెస్ చేసి మళ్ళీ ఎక్కువ వచ్చేటట్టు చూసి అది ఇంజెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఈ ప్లాస్మా థెరపీలో ప్లేట్లెట్ సెల్ కౌంటింగ్ మెషిన్ అని వచ్చింది. అది ఇపియాన్లోనే ఇండియాలో ఫస్ట్ టైం వచ్చింది. సో దాని ద్వారా చేయడం ద్వారా మా సక్సెస్ రేట్స్ ఇంకొక 3-4% పెరిగాయి. ఎందుకంటే కరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా ఎక్కడైతే ఇంజెక్ట్ చేయాలో కరెక్ట్గా ఇవి 7 to 10 lakhs ప్లేట్లెట్స్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఉంటుందో అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల అది కంప్లీట్ రికవర్. సో ఈ ప్లేట్లెట్ సెల్ కౌంటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ కౌంటింగ్ మిషన్. సో ఈ మిషన్ ఇప్పుడు రీసెంట్గా వచ్చింది మా దగ్గర ఒక 6 months బ్యాక్. సో ఈ మిషన్తో చేసి కౌంట్ని కనుక్కొని మనం చేయాలి. సో అందుకని ఇది ఒక కొత్త ఇన్నోవేషన్, కొత్త రీసెర్చ్తో బయటకు వచ్చిన ఒక ప్రోడక్టు. దీంతో ఇంకా ప్లాస్మా థెరపీ ప్లేట్లెట్స్ ఇంకా అవి అభివృద్ధి చెందుతున్నాయి, ఇంకా వాటి మీద నమ్మకం పెరుగుతుంది. డాక్టర్లు అందరూ కూడాను ఇప్పుడు ఆపరేషన్ చేసే డాక్టర్ ఆపరేషన్ వద్దు, ప్లాస్మా థెరపీతో మీరు హ్యాపీగా రికవర్ అవ్వచ్చు అని చెప్పి అందరికీ చెప్తున్నారు. సో ఈ ప్లేట్లెట్ సెల్ కౌంటర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు లేదు, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇండియాలో ఫస్ట్ టైం ఇపియాన్లోనే ఇది స్థాపించబడింది. సో దీని ద్వారా ఇంకా ప్లాస్మా థెరపీ ఎఫిషియన్సీని పెంచుకోవచ్చు.